హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు. అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. So let's look at today's editorial. The title says bail as a right. Bail అనేది ఒక హక్కుగా బెయిల్ అనే సెన్స్లో వస్తుంది. లాస్ హౌఎవర్ స్ట్రింజెంట్ కెనాట్ బి అలౌడ్ టు ట్రంప్ బేసిక్ రైట్స్. దీని అర్థం ఏంటి? ఎంత స్ట్రిక్ట్ లాస్ అయినప్పటికీ, ఎంత స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ అని అర్థం, చట్టాలు అయినప్పటికీ దే కెనాట్ బి అలౌడ్ టు ట్రంప్ బేసిక్ రైట్స్. ఒక ఫండమెంటల్ రైట్స్కి మించి అవి ఉండకూడదు. అంటే ట్రంప్ అంటే మీనింగ్ ఏంటంటే బీ బెటర్ దాన్ అనే మీనింగ్, లేదా డిఫీట్ అనే మీనింగ్ వస్తుంది. డిఫీట్, ఓడించడం, అంటే వాటికంటే గొప్పగా అనిపించుకోవడం. ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్ కంటే కూడా ఒక స్ట్రిక్ట్ లా అనేది
గొప్పగా ఉండకూడదు. షుడెంట్ బి బెటర్ దాన్ దట్ ఆర్ షుడెంట్ డిఫీట్ ఇట్. అంటే వ్యక్తి యొక్క రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్ట్రిక్ట్ లాలో దొరికినప్పటికీ కూడా తన రైట్స్ అనేవి ఈక్వల్లీ ఇంపార్టెంట్. దానికంటే తక్కువ ఉండకూడదు అనేది ఉద్దేశం. మీకు ఎడిటోరియల్ చూసినట్టయితే డీటెయిల్డ్‌గా అర్థమవుతుంది. ఇన్ గ్రాంటింగ్ బెయిల్ ఫర్ 6 months to poet Varwar Rao in the Bhima Koregaon case on medical grounds, the Bombay High Court has affirmed the principle that even the stringent provisions of an anti-terrorism law are not invincible before a prisoner's constitutional rights. వరవర్రావు గారికి 6 నెలల బెయిల్ గ్రాంట్ చేసింది బాంబే హైకోర్టు. ఏ కేసులో? భీమా కోరేగాం కేసులో. ఏ గ్రౌండ్స్‌లో? ఆన్ మెడికల్ గ్రౌండ్స్. అంటే హెల్త్, ఆరోగ్యపరమైన కారణాల రీత్యా బెయిల్ ఇచ్చారు 6 నెలలు. ఆయన భీమా కోరేగాం కేసులో అరెస్ట్ చేయబడ్డారు. అది 2017లో జరిగిన కేసు అది. సో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులతో కలిపి వీళ్ళు కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చేసిన కుట్ర అని చెప్పి అది అరెస్ట్ చేయడం అనేది జరిగిందప్పుడు. యూఏపీఏ కేసులో అరెస్ట్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూఏపీఏ అంటే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. చాలా పవర్‌ఫుల్ యాక్ట్ ఇది. దీని కింద ఇంకా మనం ఉరి శిక్ష మరియు యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేయొచ్చు. సెంటర్‌కి ఎక్స్ట్రార్డినరీ పవర్స్ ఇచ్చే చట్టం ఇది. బెయిల్ కూడా ఒక పట్టాన దొరకదు. అంటే ఒక రకంగా అన్‌లాఫుల్ యాక్టివిటీ దేశ భద్రతకి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి, సోవరెయినిటీకి, దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకి దెబ్బతీసే కార్యకలాపాలు ఎవరన్నా చేసినట్లయితే వాళ్ళని ఈ చట్టం కింద ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయొచ్చు. బెయిల్ కూడా ఒక పట్టాన దొరకని స్ట్రిక్ట్ ప్రావిజన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్తుంది హైకోర్టు? ఎంత స్ట్రిక్ట్ ప్రావిజన్స్ ఉన్నప్పటికీ కూడా ఈవెన్ ద స్ట్రింజెంట్ ప్రావిజన్స్ ఆఫ్ ఎన్ యాంటీ టెర్రరిజం లా ఆర్ నాట్ ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ అంటే అన్‌డిఫీటబుల్. ఇఫ్ సమ్‌వన్ ఈస్ ఇన్విన్సిబుల్, దట్ ఈస్ ఒకప్పుడు ఏమనేవారు? ఆస్ట్రేలియా ఈస్ ఇన్విన్సిబుల్ ఆన్ ఇట్స్ హోమ్ సాయిల్ ఇన్ టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియాని ఎవరు ఓడించలేరు అన్నట్టు ఉండేది. ఇండియా ఓడించేసింది ఇప్పుడు. ఒకప్పుడు ఇన్విన్సిబుల్ అనేవారు. అలాగే ఇండియాలో ఓడించడం టెస్ట్ క్రికెట్‌లో ఇట్స్ నాట్ ఈజీ. సో, ఇండియా యూజ్డ్ టు బి ఇన్విన్సిబుల్. అర్థమవుతుందా? ఇన్విన్సిబుల్ అంటే అన్‌డిఫీటెడ్. డిఫీట్ అయ్యే అవకాశం లేనిది, చాలా స్ట్రాంగ్‌గా ఉండేది అని అర్థం. ఓడించలేనిది అని అర్థం. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఈవెన్ ఈ స్ట్రింజెంట్ ప్రావిజన్స్ కూడా ఆర్ నాట్ ఇన్విన్సిబుల్. దట్ మీన్స్ దే కెన్ బి డిఫీటెడ్ బిఫోర్ ఎ ప్రిజనర్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ప్రిజనర్‌కున్న కాన్స్టిట్యూషనల్ రైట్ ముందు ఆ స్ట్రింజెంట్ ప్రావిజన్స్ కూడా వీగిపోతాయి అని అర్థం. రాజ్యాంగం వాళ్ళకిచ్చిన ఫండమెంటల్ రైట్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్. వాటి ముందు అలాంటి ప్రావిజన్స్ కూడా వీగిపోతాయి అని బాంబే హైకోర్ట్ చెప్పింది. ఎఫర్మ్ అంటే నొక్కి చెప్పడం, స్ట్రాంగ్‌గా చెప్పడం. Jailed under the draconian Unlawful Activities Prevention Act, Mr. Rao, 82, suffered from a host of ailments and his condition was deteriorating until he was treated at the Nanavati Hospital on the intervention of the National Human Rights Commission. Beautiful sentence. చూడండి, జైల్డ్ ఎందుకు జైలు చేయబడ్డారు ఈయన? అండర్ ది డ్రాకోనియన్ అంటే ప్రజల్ని బాగా ఇబ్బంది కలిగించే చట్టాలని డ్రాకోనియన్ లాస్ అంటారు. రూత్‌లెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ట్రాఫిక్ పోలీసు రెడ్ సిగ్నల్ దాటితే రూ. 10,000 ఫైన్ అన్నారనుకోండి. ఎటువంటి ఆప్షన్ లేదు, నెగోషియేషన్ లేదు. ఖచ్చితంగా కట్టి తీరాలి. అలాంటివి ఉన్నాయనుకోండి. దట్ ఈస్ ఎ డ్రాకోనియన్ లా. సంథింగ్ దట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. సంథింగ్ దట్ పుట్స్ యూ ఇన్ లాట్ ఆఫ్ ట్రబుల్. మీకు ట్రబుల్ పెట్టేది, ఇబ్బంది పెట్టేది మరియు చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేసే చట్టాన్ని మనం డ్రాకోనియన్ లా అని చెప్పి ఎక్కువగా ఈ చట్టాలకి వాడతారు. గ్రేట్ సివియరిటీ అనమాట. సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ గ్రేట్ సివియరిటీ, స్ట్రిక్ట్. ఎంత అవసరం అంతకంటే ఎక్కువ ఎక్స్‌ట్రీమ్ యాక్షన్స్‌ని డ్రాకోనియన్ అంటారు. సో, అన్‌లాఫుల్ ఈ చట్టం కింద ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఏజ్ ఎంత? 82 సంవత్సరాలు. హి సఫర్డ్ ఫ్రమ్ ఎ హోస్ట్ ఆఫ్ ఎయిల్మెంట్స్. ఎయిల్మెంట్స్ అంటే వ్యాధులు, జబ్బులు, ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. చాలా ప్రాబ్లమ్స్ అతను సఫర్ అయ్యారు. అండ్ హిస్ కండిషన్ వాస్ డిటెరియోరేటింగ్. కండిషన్ రోజు రోజుకి క్షీణిస్తోంది. అంటిల్ హి వాస్ ట్రీటెడ్ ఎట్ ద నానావతి హాస్పిటల్. నానావతి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసేంత వరకు కూడా ఆయన హెల్త్ కండిషన్ అనేది డిటెరియోరేట్ అవుతూ వచ్చింది. క్షీణిస్తూ వస్తుంది. ఎందుకు ట్రీట్మెంట్ చేశారు? ఆన్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యారు. ఇంటర్వెన్షన్ అనేది పాజిటివ్ వర్డ్ చూడండి. ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్ఫియర్ అవ్వడమే, బట్ ఇన్ ఏ పాజిటివ్ వే. అంటే ఒకళ్ళ కష్టాల్లో ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ రిజాల్వ్ చేయడానికి ఒక సంస్థ గాని, ఒక ఆర్గనైజేషన్ గాని, ఒక దేశం గాని ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే దాన్ని ఇంటర్వెన్షన్ అని చెప్పి అంటాం. ఇట్స్ ఎ పాజిటివ్ వర్డ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఆయనకి
మంచి ట్రీట్మెంట్ అందాలి అని చెప్పి ఫైట్ చేయబట్టి అక్కడ నానావతి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అంతవరకు హోస్ట్ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఆయన సఫర్ అవుతూ ఉన్నారు. కండిషన్ రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుంది. The court overruled the National Investigation Agency's objection that bail should not be granted on medical grounds once an under trial prisoner's bail application was rejected on merits under UAPA. కోర్టు ఓవర్రూల్ చేసింది. దీన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క అబ్జెక్షన్. ఎన్ఐఏ ఏంటి? ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఏజెన్సీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి. కోర్టు వాళ్ళ అబ్జెక్షన్ ని ఓవర్రూల్ చేసింది, అంటే తను తోసిపుచ్చింది. ఎందుకు ఇవ్వకూడదని చెప్పారు వాళ్ళు? బెయిల్ షుడ్ నాట్ బి గ్రాంటెడ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్. మెడికల్ గ్రౌండ్స్ లో గ్రాంట్ చేయకూడదు. వన్స్ అండ్ అండర్ ట్రయల్ బిజినెస్ బెయిల్ పే అప్లికేషన్ వాస్ రిజెక్టెడ్ ఆన్ మెరిట్స్ అండర్ UAPA as long as access to treatment in a government hospital was available. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమంటుందంటే, అండర్ ట్రయల్ అంటే విచారణ ఎదుర్కొంటున్న ప్రిజనర్, అంటే ఖైదీ. ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో ఈ ఖైదీ యొక్క బెయిల్ అప్లికేషన్ అనేది అండర్ మెరిట్స్ రిజెక్ట్ చేయబడింది. అంటే ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్ అనేవి సెపరేట్, కానీ మామూలుగా సర్కమ్స్టాన్షియల్ గా బెయిల్ ఇవ్వచ్చా లేదా అనే చట్ట ప్రకారం చూస్తే రిజెక్ట్ చేశారు ఇంతకు ముందు. అలా రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్ లో ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటే, యాజ్ లాంగ్ యాజ్ యాక్సెస్ టు ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ ఇవ్వాలి? మేము ఎలాగో ట్రీట్మెంట్ ఇస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో అని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు అంటున్నారు. దాన్ని మన కోర్టు ఏం చేసింది? కొట్టేసింది, ఓవర్ రూల్ చేసింది. అది పట్టించుకోలేదు. The NIA had argued that in view of the statutory bar on granting bail under section 43D(5) of the UAPA, if the accusation against a person is prima facie true, any bail given on health grounds would open up the floodgates to similar petitions. NIA ఏమంటుంది? had argue చేసింది, వాదించింది. ఏమని వాదించింది? that in view of the statutory bar, statutory అంటే చట్టపరమైన, bar అంటే prohibition, restriction, స్టాప్ అంటే ప్రొహిబిషన్. స్టాట్యూటరీ చట్టపరమైన ప్రొహిబిషన్ ఉంది దేనిపైన? ఆన్ గ్రాంటింగ్ బెయిల్ గ్రాంట్ చేయడం పైన ఒక ప్రొహిబిషన్ ఉంది. ఎందుకు? ఇఫ్ ద అక్యూజేషన్ అగైన్స్ట్ ఏ పర్సన్ ఈస్ ప్రైమా ఫేసి ట్రూ. ప్రైమా ఫేసి అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, అంటే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఎవిడెన్స్, అంటే మనకి ఫస్ట్ కనిపించిన విషయం. పూర్తి విచారణ జరగక ముందు మనకి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అని చెప్పి అంటాం కదా, స్టార్టింగ్ లో మనకి ఏం కనిపిస్తుంది? బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ప్రకారం ఆయన పైన వచ్చిన అక్యూజేషన్ అంటే ఆరోపణలు నిజమైతే నిరూపించడం అనేది మళ్ళీ జరుగుతుంది, తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ప్రైమా ఫేసి ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆరోపణ నిజమైతే బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి UAPA యాక్ట్ లోనే రాశారు, సెక్షన్ 43D(5) లో రాశారు. ఒకవేళ అందుకే అంటున్నారు అక్కడ ఆ బార్ ఉంది, అయినప్పటికీ కూడా మీరు ఇస్తే ఏమవుతుంది? ఎనీ బెయిల్ గివెన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ ప్రకారం మీరు బెయిల్ ఇస్తే, మెరిట్స్ ప్రకారం ఇవ్వకూడదు, చట్టం చెప్పేస్తుంది ఇవ్వకూడదని. కానీ హెల్త్ కారణాల వల్ల ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఇట్ వుడ్ ఓపెన్ ఫ్లడ్ గేట్స్ టు సిమిలర్ పిటిషన్స్. మిగిలిన వాళ్ళకి కూడా ఇంకొకసారి గేట్లు ఎత్తేసినట్టు అయిపోతుంది, మిగిలిన వాళ్ళకి కూడా అలాగే వస్తారు. మరి ఫ్లడ్ గేట్స్ ఎత్తే అనుకోండి, ఒకసారి వరద నీళ్ళు పారుతాయి కదా, అలాగే ఇప్పుడు ఒకరికి బెయిల్ ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఆడడం మొదలు పెడతారు అని చెప్పి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్గ్యూ చేసింది. ద కోర్ట్ లుక్డ్ ఎట్ మిస్టర్ రావ్స్ ప్లైట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. కానీ కోర్ట్ ఏ యాంగిల్లో చూసింది? మిస్టర్ రావ్స్ ప్లైట్ అంటే బాధ, సఫరింగ్, ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ మనకి ఏమిస్తుంది? రైట్ టు లైఫ్ ఇస్తుంది, జీవించే హక్కును కల్పిస్తుంది. జీవించే హక్కును హరించినట్టు అవుతుంది కదా, ఇది జీవించే హక్కును హరించినట్టు అవుతుంది కదా అని చెప్పి ఆ యాంగిల్లో కోర్టు దీన్ని చూడడం అనేది జరిగింది. అర్థమైందా? ద కోర్ట్ లుక్డ్ ఎట్ మిస్టర్ రావ్స్ ప్లైట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. సో కాబట్టి ఇది అంతకంటే గొప్పది, మీరు చెప్పిన దానికంటే ఆర్టికల్ గొప్పది. ఇది జీవించే హక్కు ఆయనకు ఉంటుంది. మనం ఇలా జైల్లో పెట్టడం వల్ల ఆయన చనిపోతే అది మన తప్పు అయిపోతుంది కదా, ఆయన ప్రాణాలు తీసినట్టు అయిపోతుంది కదా అనేది కోర్టు ఉద్దేశం. ఇట్ రూల్డ్ దట్ ఏ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ కెనాట్ బి ఎ మ్యూట్ స్పెక్టేటర్ టు ద అండర్ ట్రయల్ బీయింగ్ సెంట్ టు ప్రిజన్ and then go to government hospitals where his health deteriorates further to be ultimately shifted to the private super specialty hospitals upon intervention of కోర్ట్స్. ఏమంటుంది? కాన్స్టిట్యూషనల్ కోర్ట్, రాజ్యాంగబద్ధమైన కోర్ట్ అనేది కెనాట్ బి ఎ మ్యూట్ స్పెక్టేటర్, సైలెంట్ గా, మ్యూట్ అంటే సైలెంట్ స్పెక్టేటర్ గా ఉండలేదు. స్పెక్టేటర్ అంటే ఏంటి? వీక్షకుడు.
చూడడం, స్పెక్టికల్ని చూడడం. అలా చూస్తూ మేము కూర్చోలేము. ఎవరికి, ఏ విషయానికి? టు ది అండర్ ట్రయల్ అంటే విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి బీయింగ్ సెంట్ టు ప్రిజన్, జైలుకు పంపబడడం, మరియు దెన్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళడం, పూర్తిగా హెల్త్ క్షీణించిన తర్వాత అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వెళ్ళడం. అల్టిమేట్‌లీ షిఫ్టెడ్ టు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అపాన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్స్. కోర్ట్స్ తర్వాత ఇంటర్వీన్ అయిన తర్వాత. ఇలా ఉండకూడదు. ఇలా ఉండలేదు. సో, వాళ్ళకి జీవించే హక్కు ఉంటుంది. దానికి అవసరమైతే కోర్ట్ విల్ సపోర్ట్ అనేది ఉద్దేశం. దిస్ కుడ్ నాట్ కంటిన్యూ బ్యాక్ అండ్ ఫోర్త్, ముందుకి వెనక్కి. ఓన్లీ బికాస్ హిస్ బెయిల్ అప్లికేషన్ హాస్ బీన్ టర్న్డ్ డౌన్ ఆన్ మెరిట్స్ ఇట్ సెడ్. అర్థమైందా? దాని అర్థం ఏంటంటే, కోర్ట్ చెప్పింది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్‌లో పెట్టి, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉంచి, కొంచెం తగ్గగానే మళ్ళీ జైల్‌లో పెట్టి, ఈ ప్రాసెస్ బ్యాక్ అండ్ ఫోర్త్ అనేది కరెక్ట్ కాదు అని కోర్ట్ చెప్తోంది. ఇట్ కుడ్ నాట్ కంటిన్యూ. ముందుకు వెళ్లి, వెనక్కి వెళ్లి, కోర్ట్ వస్తే చెప్పడం, లేకపోతే లేదు. ఓన్లీ బికాస్ హిస్ బెయిల్ అప్లికేషన్ వాస్ డినైడ్ ఆన్ మెరిట్స్. మెరిట్ ప్రకారం డినై చేశారు. టర్న్ డౌన్ అంటే రిజెక్ట్. అలా రిజెక్ట్ చేశారు కదా! హెల్త్ గ్రౌండ్స్‌లో ఇవ్వకూడదని లేదు అని చెప్పి కోర్ట్ అంది. బెయిల్ ఈజ్ రొటీన్‌లీ డినైడ్ ఇన్ మోస్ట్ కేసెస్ అండర్ యూఏపీఏ. యూఏపీఏలో మెజారిటీ కేసెస్‌లో బెయిల్ అనేది డినై చేస్తారు. ఒప్పుకోరు, ఇవ్వరు. ఇట్ బికేమ్ ఏ వాటర్ టైట్ ఎంబార్గో. వాటర్ టైట్ అంటే కంప్లీట్‌లీ సీల్డ్. ఎంబార్గో అంటే బ్యాన్. అంటే బెయిల్ ఇవ్వడం అనేది బ్యాన్ అయిపోయింది. ఎప్పటి నుంచి? సిన్స్ ద సుప్రీం కోర్ట్ ఇన్ 2019 gave a ruling that made it nearly impossible for anyone arrested under UAPA to be released on bail. సుప్రీం కోర్ట్ 2019వ సంవత్సరంలో ఒక రూలింగ్ ఇచ్చింది, తీర్పిచ్చింది. ఏమని? ఆ రూలింగ్ దట్ మేడ్ ఇట్ నియర్లీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ అరెస్టెడ్ అండర్ యూఏపీఏ టు బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. యూఏపీఏలో అరెస్ట్ అయిన ఎవ్వరికి కూడా బెయిల్ రానట్టుగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన రూలింగ్ అనేది ఉండింది 2019లో. అన్లెస్ ద అక్యూజ్డ్ కుడ్ డెమాన్స్ట్రేట్ దట్ ద చార్జెస్ అగైన్స్ట్ దెమ్ వర్ ప్రైమా ఫేసి అంట్రూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రైమా ఫేసి అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, అంటే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్. బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అతని పైన ఉన్న ఆరోపణలు తప్పు అని నిరూపిస్తే తప్పితే, ఆరోపణలు ప్రైమా ఫేసి కరెక్ట్ అని తెలిస్తే మాత్రం బెయిల్ ఇవ్వడానికి లేదు అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది ఇంతకుముందు. ఇక్కడ అక్యూజ్డ్ అంటే ముద్దాయి. హౌఎవర్, a few recent judicial decisions have sought to carve out exceptions. రీసెంట్‌గా వచ్చిన కొన్ని జ్యుడిషియల్ డెసిషన్స్ ఎలా ఉన్నాయంటే, కొన్ని ఎక్సెప్షన్స్‌ని కార్వ్ ఔట్ చేసేలా ఉన్నాయి. కార్వ్ ఔట్ అంటే చెక్కడం, ఒక ముక్కను తీయడం, ఎస్టాబ్లిష్ చేయడం, అలా మీనింగ్ తీసుకోవచ్చు. ఒకే రూల్ ప్రకారం వెళ్తున్నాం, కానీ ఒక చిన్న ఎక్సెప్షన్ రీసెంట్‌గా వచ్చిన జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ అనేవి ఇచ్చాయి అని అర్థం. కార్వ్ ఔట్ అనే పదం ఎలా వాడతారంటే, ఒక మంచి శిలను చెక్కామనుకోండి, ఒక స్టోన్, పెద్ద రాయి నుంచి యూఆర్ కార్వింగ్ అవుట్ ఒక విగ్రహాన్ని మనం కార్వ్ ఔట్ చేసాం. ఆ చెక్క నుంచి ఆ రాయి నుంచి శిలను మనం, ఈ శిల నుంచి ఈ శిల్పాన్ని మనం కార్వ్ ఔట్ చేసాం. ఆ సెన్స్‌లో వాడతారు. ఇక్కడ కార్వ్ ఔట్ అనేది ఏంటంటే, ఇంత రిజిడ్ జడ్జ్‌మెంట్స్ నుంచి ఒక ఎక్సెప్షన్‌ని తీసుకొచ్చారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సెన్స్‌లో మీరు తీసుకోవాలి. The Supreme Court laid down recently that prolonged incarceration without any possibility of an early completion of trial could be a ground for granting bail. సుప్రీం కోర్ట్ రీసెంట్‌గా ఏం చెప్పిందంటే, ప్రొలాంగ్డ్ ఇన్కార్సరేషన్ అంటే జైల్లో పెట్టడం. ఓకే, ప్రిజన్‌లో పెట్టడం, కన్ఫైన్ చేయడం. ది యాక్ట్ ఆఫ్ కన్ఫైనింగ్ సమ్‌వన్ టు ప్రిజన్, దాన్ని ఇన్కార్సరేషన్ అంటాం. ప్రొలాంగ్డ్ అంటే ఫర్ ఎ లాంగ్ పీరియడ్ వితౌట్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఎన్ ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్. ఎర్లీగా కంప్లీషన్, ఇప్పుడు యాక్చువల్‌గా యూఏపీఏ కింద ఏమొస్తుందంటే 180 డేస్ వరకు టైం ఉంటది. నువ్వు జైల్లో పెట్టేసి 180 రోజులు టైం తీసుకోవచ్చు, మొత్తం విచారణ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అంత ప్రొలాంగ్డ్ ఉంటుందన్నమాట. చట్టమే అంత చెప్తుంది. అండ్ వితౌట్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఎన్ ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తుంటే, అవకాశం ఉన్నా సరే తొందరగా కంప్లీట్ చేయవు. 180 డేస్ ఉంది కదా అని చెప్పి వాయిదాలేస్తాయి. ఇలా వేసే కొద్దీ వాళ్ళు జైల్లోనే మగ్గుతూ ఉంటారు. అందుకే ఇది చాలా డ్రాకోనియన్ లా, అంత ఈజీ కాదు. ఈ చట్టం చాలా కష్టమైన, ఇబ్బంది పెట్టే చట్టం అన్నమాట. In Mr. Rao's case too, the High Court has noted that charges are yet to be framed. రావు కేసులో కూడా హైకోర్టు ఏం చెప్పింది? ఇంకా ఆరోపణలు ఫ్రేమ్ చేయలేదు. అరెస్ట్ చేశారు, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉందని అరెస్ట్ చేశారు, కానీ ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కంప్లీట్‌గా. అండ్ 200 విట్నెసెస్ హ్యావ్ టు బి ఎగ్జామిన్డ్ వన్స్ ద ట్రయల్ బిగిన్స్. 200 మంది సాక్షులను విచారించాలి, విచారణ మొదలయ్యాక. సో ఇప్పుడు అప్పుడే అయ్యేలా లేదు, చాలా టైం పట్టింది. అందుకే ఇంత ప్రొలాంగ్డ్ ఇన్కార్సరేషన్ ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు అనేది సుప్రీం కోర్ట్ యొక్క ఉద్దేశం. రీసెంట్‌గా వచ్చిన జ్యుడిషియల్ జడ్జిమెంట్స్‌లో చెప్పారు. ద టెంపరరీ రిలీజ్ ఆఫ్ ద ఆక్టోజెనేరియన్
poet ought to turn public attention on the others incarcerated for a long time in the Bhima Koregaon case, in which lawyers and activists have been accused of plotting with Maoists to overthrow the government. ఆక్టోజెనియర్ అంటే 80లో ఉన్న వ్యక్తిని ఇలా అంటారు. 82 సంవత్సరాలు ఆయనకి. సో ఆయనకి టెంపరరీగా రిలీజ్ చేయడం ఏదైతే ఉందో ఆట్ టు అంటే ఇట్ షుడ్ టర్న్ పబ్లిక్ అటెన్షన్ ఆన్ ది అదర్స్ ఇన్కార్సరేటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఇతనిలాగే చాలా మందిని జైల్లో పెట్టేశారు. చాలా ఎక్కువ కాలంగా జైల్లో ఉన్నారు. వాళ్ళందరిపైకి దృష్టి పబ్లిక్ అటెన్షన్ ఇప్పుడు వాళ్ళ వైపు మళ్ళేలా చేస్తుంది. ఏ కేసులో? భీమా కోరేగాం కేసులో. ఈ కేసులో ఏం జరిగిందంటే ఇన్ విచ్ లాయర్స్ అండ్ యాక్టివిస్టులు మరియు లాయర్లు హావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ఆరోపించబడ్డారు. ఏంటి ఆరోపణ? ఆఫ్ ప్లాటింగ్ విత్ మావోయిస్టులతో కలిపి కుట్ర చేశారు. ప్లాట్ అంటే కుట్ర, స్కీమ్, ప్లాట్, కాన్స్పిరసీ, కుట్ర చేశారు. మావోయిస్టుల దగ్గర కుట్ర చేశారు. దేనికోసం? ఓవర్త్రో ది గవర్నమెంట్ పడగొట్టడానికి లాయర్లు, యాక్టివిస్టులు కలిపి మావోయిస్టులతో కలిపి కుట్ర చేశారు అనే ఆరోపణతో వీళ్ళని అరెస్ట్ చేశారు యూఏపీఏ కేసులో. Recent revelations that some of the electronic evidence in the case may have been planted remotely by a piece of malware have dented the prosecution's claims about the existence of a plot. Recent గా కొన్ని విషయాలు బయటపడ్డాయి. రెవల్యూషన్స్ అంటే సమ్ థింగ్స్ దట్ హావ్ బీన్ రివీల్డ్, బయటపడ్డ విషయాలు. దట్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇన్ ద కేస్, ఈ కేసులో ఉన్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది మే హ్యావ్ బీన్ ప్లాంటెడ్ రిమోట్లీ, కావాలనే రిమోట్ గా ప్లాంట్ చేసినట్టుగా ఉంది, బై ఎ పీస్ ఆఫ్ మాల్వేర్, సాఫ్ట్వేర్ను ఉపయోగించి. మాల్వేర్ అంటే తప్పుడు మనకి ఏం చెప్తాం, ఒక డ్యామేజ్ చేయడానికి డిజైన్ చేయబడ్డ సాఫ్ట్వేర్ని మాల్వేర్ అంటారు. సాఫ్ట్వేరే బట్ ఒక నెగిటివ్ ఇంటెన్షన్తో డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ని మాల్వేర్ అంటాం. ఓకే, దాన్ని ఉపయోగించి ఈ చేసిన ఇదేదైతే ఉందో ఇలా 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 ఎవిడెన్స్ని ప్లాంట్ చేయడం కోసం అది చేసినట్టుగా కనిపిస్తుంది అనేది రీసెంట్గా వచ్చిన విషయం. ఇదేం చేసింది? హ్యావ్ డెంటెడ్ ది ప్రాసిక్యూషన్స్ క్లెయిమ్స్ అబౌట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్లాట్. ప్రాసిక్యూషన్ ఏముంటుంది? ప్రాసిక్యూషన్ అంటే వీళ్ళు తప్పు చేశారని చెప్పేవాళ్ళు ప్రాసిక్యూటర్స్, కాదు అని చెప్పేవాళ్ళు డిఫెన్స్ లాయర్స్. మనం వింటాం కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ అని చెప్పి అంటాం. ప్రాసిక్యూటర్స్ ఏమంటున్నారు? వాళ్ళు కావాలనే ప్లాట్ చేశారు, ప్లాట్ అంటే కుట్ర చేశారని అంటున్నారు. ఆ క్లెయిమ్స్ని ఇది డెంట్ చేస్తుంది. డెంట్ అంటే అర్థం ఏంటంటే, మనం లొత్త అంటాం చూడండి. ఇప్పుడు ఒక కొండ ఉందనుకోండి, దీనికి ఒక చిన్న ఇలా పడుతుంది కదా, రాయితో కొడితే ఏమవుతుంది? చిన్న లొత్త పడుతుంది. దాన్ని డెంట్ అంటాం. డెంట్ అంటే డ్యామేజ్. సింపుల్గా చెప్పాలంటే డ్యామేజ్ అనే పదం మీరు తీసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్తో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావాలని క్రియేట్ చేసినట్టుగా ఉంది అనే విషయం రీసెంట్గా బయటకు వచ్చింది. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? వీళ్ళు ఫ్రేమ్ చేయడానికి ఎవరో చేశారు తప్పితే కుట్రలేదు అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు. It is unfortunate that there is no sign of either an expeditious trial or any possibility of release of those arrested after a case of alleged provocative speeches made during a Dalit commemoration event held on December 31st, 2017 in Pune was transformed by the police into a sinister Maoist plot. ఒకటే సెంటెన్స్ ఇది. It is unfortunate, ఇది దురదృష్టకరం, that there is no sign of, అంటే ఏ సూచనలు కనిపించట్లేదు దేనికి, ఆఫ్ ఎయిదర్ అన్ ఎక్స్పెడిషియస్ ట్రయల్ అంటే విచారణ, ఎక్స్పెడిషియస్ అంటే స్పీడీ, ఫాస్ట్గా తొందరగా అయ్యేలాగా ఏ సూచన కనిపించట్లేదు, ఆర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపించట్లేదు, అవకాశాలు కూడా ఏమీ కనిపించట్లేదు. ఎవరు రిలీజ్ అవ్వడం? ఆఫ్ దోస్ అరెస్ట్ చేయబడ్డవారు. ఎప్పుడు అరెస్ట్ చేయబడ్డవారు? ఆఫ్టర్ ఎ కేస్ ఆఫ్ ఎలీజ్డ్ ప్రొవోకేటివ్ స్పీచెస్. బేసికల్గా వాళ్ళు భీమా కోరేగాం, అక్కడ యాక్చువల్గా అది చాలా పెద్ద స్టోరీ అండి, చాలా వెనక్కి వెళ్ళాలి మీరు. బ్రిటిష్ వారి హయాంలో అక్కడ ఒక యుద్ధం జరిగింది. అందులో దళితులు, ఆ ఏరియాలో ఉన్న దళితులంతా కూడా బ్రిటిష్ వారితో కలిపి మరాఠాల మీద పోరాటం చేశారు. వీళ్ళు ఎందుకంటే ఆ దళితుల్ని అప్పటికున్న మరాఠా గవర్నమెంట్ ఏదైతే ఉందో, రాజ్యం ఏదైతే ఉందో అణిచివేస్తూ ఉండేది. సో వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళతో కలిపి పోరాటం చేశారు. ఆ యుద్ధానికి వాళ్ళే గెలిచారు. దానికి ఒక స్తూపం నిర్మించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా అది కమెమరేషన్ చేస్తారు, స్మారకం. అది చేసినప్పుడు ఏమవుతుందంటే, బ్రిటిష్ వాడు మన దేశానికి చెందిన ఒక రాజ్యం మీద సాధించిన విజయానికి అది విజయస్తూపంలా కనిపిస్తుంది. కానీ దళితులు ఏమనుకుంటారు? మా పట్ల జరిగిన అరాచకాలకి వ్యతిరేకంగా మేము గెలిచిన స్తూపంగా దళితులు భావిస్తారు. ఎప్పుడు కూడా టెన్షన్స్ ప్రివేల్ అవుతాయి అక్కడ. అది ఇష్యూ. అలా జరుగుతున్నప్పుడు ఒక స్పీచ్ ఇచ్చారు వీళ్ళు, ఈ వరవర్రావు వీళ్ళంతా. వీళ్ళు ఇచ్చిన స్పీచెస్ ఏంటి? ప్రొవోకేటివ్ అంటే రెచ్చగొట్టే. ఎలీజ్డ్ అంటే రెచ్చగొట్టే స్పీచ్లు, ప్రసంగాలు చేశారు అనే ఆరోపణలతో ఉన్న కేసు ఇది. దాన్ని పోలీసులు ఎలా మార్చేశారు? వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద పోలీస్ ఇంటే సినిస్టర్ మావోయిస్టులతో కలిపి ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళు చేసిన కుట్ర కింద పోలీసులు దాన్ని మార్చేశారు. బేసికల్గా ప్రొవోకేటివ్ స్పీచ్లు ఇచ్చారనేది కేసు.
యాక్చువల్ ఆరోపణ అది. దాన్ని పోలీసులు ఈ రకంగా మార్చేశారు అని చెప్పి చెప్తున్నా. దట్స్ ఇట్. అల్టిమేట్‌గా ఈ ఎడిటోరియల్ యొక్క ఫండమెంటల్ సమ్మరీ ఏంటి అంటే మీకు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి, దేశ భద్రతకి సంబంధించిన చట్టాలు లేదా స్ట్రిక్ట్‌గా ఉండే చట్టాలు. ఇంకొకటి వ్యక్తులకుండే రైట్స్. కోర్ట్ ఏమంటుంది? రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ పారామౌంట్. అవన్నింటికంటే అవి ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్‌ని ఎంత స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉన్న చట్టం అయినా సరే ఓవర్‌కమ్ చేయలేదు. ఈ కేస్‌లో, ఈ స్పెసిఫిక్ కేస్‌లో సమ్మరీ అంటే అదొక్క పాయింటే. ఫండమెంటల్ రైట్స్‌ని స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ట్రంప్ చేయలేవు, డిఫీట్ చేయలేవు అనేది సింగిల్ పాయింట్ సమ్మరీ ఆఫ్ ది ఎడిటోరియల్. ఇంకొక లైన్ మీరు రాయాలంటే ఈ ఒక్క పర్టిక్యులర్ కేస్ గురించి రాయాలంటే, వరవరరావు గారి గురించి రాయాలంటే, ఆయనకి ఈ పర్టిక్యులర్ కేస్‌లో మెడికల్ గ్రౌండ్స్‌లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడేంటంటే రైట్ టు లైఫ్. ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్. జీవించే హక్కుని మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. నో లా కెన్ టేక్ ఇట్ అవే. ఏ చట్టం కూడా దాన్ని తీసుకోలేదు అనేది అల్టిమేట్ కోర్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. థాంక్ యూ వెరీ మచ్.